హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీస్ క్రియేటివ్ కార్నర్. కుర్తీస్ లో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ప్రిన్సెస్ కట్ యోగ్ కట్ కుర్తీ కటింగ్ అండ్ స్టిచింగ్ ని నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకొంచెం స్పెషల్ ఉంది. అదేంటంటే నేను నేర్చుకున్న రాజారాణి మెథడ్ లో ప్రిన్సెస్ కట్ పార్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఫిట్టింగ్. ఇప్పుడు ఆ ప్రిన్సెస్ కట్ యోగ్ పార్ట్ కి యూజ్ చేసి రాజారాణి మెథడ్ లో ఈ కుర్తీని నేను క్రియేట్ చేసి మీరు స్టిచ్ చేసుకోబోయే డ్రెస్ కూడా ఇలాంటి మంచి ఫిట్టింగ్ కావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే కనుక ఈ వీడియోని ఫస్ట్ లైక్ చేయండి. ఈ కుర్తీ కోసం నేను 2 మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ నేను మీషో నుంచి తీసుకున్నాను. ఈ హార్ట్ షేప్డ్ బ్లాక్ కలర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ 2 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే లైనింగ్ ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 లేయర్స్ లో ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్రాయింగ్ సెపరేట్ గా చేస్తాను. అండ్ ఇక్కడ నేను బ్యాక్ ప్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ డీప్ నెక్ ఇస్తాను. ఇలా నెక్ లెన్స్ అనేవి డిఫరెంట్ గా ఉన్నప్పుడు మనం షోల్డర్స్ ఫ్రంట్ కి బ్యాక్ కి ఈక్వల్ గా తీసుకోకూడదు. అలా తీసుకుంటే మనకి షోల్డర్ జారిపోతుంది, లేదంటే నెక్ దగ్గర లూజ్ అయిపోతుంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా నేను ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ ఇక్కడ బ్యాక్ పార్ట్ డ్రా చేసుకుందాం. ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నా ఫుల్ షోల్డర్ 14 ఇంచ్, దాన్ని హాఫ్ చేసుకుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 14 ఇంచ్ లో హాఫ్ 7 ఇంచ్ కదా, దాన్ని నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నా. ఈ ప్రాసెస్ అనేది ఫ్రంట్ కి బ్యాక్ కి స్టార్టింగ్ ప్రాసెస్ సేమ్ ఉంటుంది. ఇక్కడ నుంచి 1 ఇంచ్ డాట్ మనం డ్రా చేసుకోవాలి. అండ్ ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి 2.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ ని కూడా మనం ఇలా స్కేల్ తో ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ దగ్గర నుంచి మనం యోగ్ పార్ట్ లెంత్ డ్రా చేసుకుంటాము. యోగ్ పార్ట్ లెంత్ 13 ఇంచ్, దానికి పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ స్టిచెస్ కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకుని 14 ఇంచ్ కి మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ లో పైన స్ట్రైట్ లైన్ నుంచి డ్రా చేస్తాం, ఫ్రంట్ లో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ ఫార్ములా ఇక్కడ ప్యాక్ నెక్ ఉంది కాబట్టి ఒకటి మనం చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 1 అనే ఆర్మ్ హోల్ ఫార్ములా యూజ్ చేయాలి. ఇక్కడ నా చెస్ట్ 32 డివైడెడ్ బై 6 ప్లస్ 1 చేస్తే 6.33 వచ్చింది. అది నేను మార్క్ చేసుకున్నా. ఇక్కడ ఒక లైన్ డ్రా అండ్ ఇప్పుడు ఈ లైన్ పైన మనం చెస్ట్ మార్క్ చేసుకోవాలి. ఇది ప్యాక్ నెక్ కాబట్టి బ్యాక్ పార్ట్ లో ఇప్పుడు ఇక్కడ చెస్ట్ దగ్గర మనం 2.5 ఇంచ్ లూజింగ్ అనేది కంపల్సరీ యాడ్ చేయాలి ప్యాక్ నెక్ కాబట్టి. సో ఇక్కడ చెస్ట్ ప్లస్ 2.5 ఇంచ్ లూజింగ్ డివైడెడ్ బై 4 చేస్తే నాకు 8.62 వచ్చింది. అంటే 8.5 కి 1 లైన్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని 2 ఇంచ్ అనేది మార్జిన్ మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వేస్ట్ మార్క్ చేసుకోవాలి. నా వేస్ట్ రౌండ్ 28. నేను ఇది డ్రెస్ కాబట్టి 2 ఇంచ్ లూజింగ్ యాడ్ చేశాను. బ్లౌజ్ కి అయితే మనం లూజింగ్ ఏమి యాడ్ చేయము. ఇది డ్రెస్ కాబట్టి లూజింగ్ 2 ఇంచ్ యాడ్ చేసి డివైడెడ్ బై 4 చేస్తే నాకు 7.5 వచ్చింది. అండ్ ఈ 1 ఇంచ్ అనేది డాట్ కోసం, ఈ 2 ఇంచ్ అనేది మార్జిన్ కోసం. ఇలా మార్క్ చేసుకుని ఈ 2 మార్జిన్ పాయింట్స్ ని కూడా మనం జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి గ్యాప్ ఎంత ఉంటుందో అది మిడిల్ కి ఇలా మార్క్ చేసుకొని రిఫరెన్స్ కోసం ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం యాక్చువల్ షోల్డర్ ఎంత ఉందో దాంట్లోంచి హాఫ్ ఇంచ్ మైనస్ చేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 6.5 అదే మెజర్మెంట్ కింద కూడా మార్క్ చేసుకోవాలి 6.5 కి. ఇప్పుడు ఈ క్రాస్ అనేది 1 ఇంచ్ కి మార్క్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇలా ఈ లైన్ ని పాయింట్ కి జాయిన్ చేసుకుంటూ ఈ 3 పాయింట్స్ ని కూడా జాయిన్ చేస్తూ ఆర్మ్ హోల్ కర్వ్ యూజ్ చేసి బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకున్నాను. మన షోల్డర్ దగ్గర అటాచ్మెంట్ అనేది హాఫ్ ఇంచ్ కింద నుంచి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ లైన్ పైన నా రెడీ షోల్డర్ 3 ఇంచ్, దానికి అటు సైడ్ హాఫ్ ఇంచ్ ఇటు సైడ్ హాఫ్ ఇంచ్ స్టిచెస్ కి యాడ్ చేసుకుని 1 ఇంచ్ 4 ఇంచ్ కి మార్క్ చేసుకున్నా. అండ్ బ్యాక్ నెక్ లెంత్ అనేది 2.5 ఇంచ్ కి మార్క్ చేసుకున్నా. ఇలా బాక్స్ షేప్ లో డ్రా చేసుకుని కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఒక రౌండ్ షేప్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనం డాట్ కోసం ఈ మిడిల్ కి మార్క్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు అటు సైడ్ హాఫ్ ఇంచ్ ఇటు సైడ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని పైకి ఒక 4.5 ఇంచ్ మార్క్ చేసుకుని ఇలా డాట్ ని డ్రా చేసుకుంటున్నాను. దీన్ని మనం కర్వ్ స్కేల్ తో ట్రేస్ చేసుకుంటే ఇదే మార్కింగ్స్ బ్యాక్ సైడ్ కూడా వెళ్ళి మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకుందాం. స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుని సేమ్ ప్రాసెస్ మనం బ్యాక్ ఏదైతే చేసామో అదే షోల్డర్ 7 ఇంచ్ అండ్ ఇక్కడ డౌన్ 1 ఇంచ్ అండ్ ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి 2.5 ఇంచ్ సేమ్ మార్క్ చేసుకోవాలి బ్యాక్ లో లాగే ఇలా. ఇప్పుడు మనం సేమ్ ఆర్మ్ హోల్ లెంత్ బ్యాక్ లో ఏదైతే డ్రా చేసామో అదే ఫార్ములా చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 1 32 డివైడెడ్ బై 6 ప్లస్ 1 చేస్తే 6.33 అదే మార్క్ చేసుకొని నేను ఇక్కడ ఇలా లైన్ డ్రా చేసుకుంటున్నాను.
ఇప్పుడు ఈ లైన్ పైన చెస్ట్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్‌లో 2.5 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసాము. ప్యాక్ నెక్ కాబట్టి. ఇక్కడ మనది డీప్ నెక్ కాబట్టి ఇక్కడ నేను 1.5 ఇంచ్ లూజింగ్ యాడ్ చేస్తున్నాను. నా చెస్ట్ రౌండ్ 32 ప్లస్ 1.5 ఇంచ్ లూజింగ్ డివైడెడ్ బై 4 చేస్తే నాకు 8.37 వచ్చింది. అంటే 8.25కి 1 లైన్ ఎక్స్‌ట్రా నేను మార్క్ చేసుకొని, ఇక్కడ 2 ఇంచ్ అనేది యాజ్ యూజువల్‌గా మార్జిన్ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ అనేది మన బ్యాక్ పార్ట్‌లో లాగా ఉండదు. ఎందుకంటే ఇది డీప్ నెక్ కాబట్టి మనం కొంచెం షోల్డర్ మైనస్ చేసుకోవాలి. లేదంటే మనకి ఇలా బ్రాడ్ అయిపోతుంది నెక్ జారిపోతుంది. దానికోసం ఇక్కడ నేను ఇక్కడ 6 ఇంచ్ నెక్ లెంగ్త్ అండ్ రెడీ షోల్డర్ 3 ఇంచ్ తీసుకుంటున్నాను కాబట్టి, దానికి తగ్గట్టుగా నేనిక్కడ ఒక 0.75 ఇంచ్ మైనస్ చేసుకుంటున్నాను. సో, మాక్సిమం అందరూ నెక్ లెంగ్త్ ఇంతే తీసుకుంటారు కాబట్టి, ఒక 0.5 ఆర్ 0.75 ఇంచ్ మైనస్ చేసుకోండి. ఇలా లోపలికి డ్రా చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను ఈ లైన్‌కి ఇలా 0.75 ఇంచ్ అనేది మైనస్ చేశాను. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు అక్కడ ఎంతైతే గ్యాప్ ఉందో సేమ్ గ్యాప్ ఇక్కడ మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. అండ్ ఈ లైన్ దగ్గర నుంచి ఇప్పుడు మన యోక్ పార్ట్ లెంగ్త్ 13 అంటే 1 ఇంచ్ యాడ్ చేసుకొని 14 ఇంచ్‌కి మార్క్ చేసుకుంటున్నా. బ్యాక్ పార్ట్‌లో అయితే డైరెక్ట్ స్ట్రెయిట్ లైన్ పైనుంచి డ్రా చేసాం. ఇక్కడ షోల్డర్ మనకొచ్చిన న్యూ షోల్డర్ దగ్గర నుంచి మార్క్ చేసుకున్నాం. అంతే డిఫరెన్స్. ఇప్పుడు మనం దీన్ని ఇలా చెస్ట్ లైన్‌లోకి జాయిన్ చేసేసుకుందాం. దీన్ని మిడిల్‌కి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు. ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకోవడం కోసం ఇలా మిడిల్‌కి మార్క్ చేసుకొని ఒక 0.25 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. దీన్ని ఇలా స్కేల్‌తో దీనికి జాయిన్ చేసుకొని కొద్దిగా ఎక్స్‌టెండ్ చేసుకొని ఆర్మ్ హోల్ క్రాస్ అనేది మనం ఫ్రంట్ పార్ట్‌లో 0.75 ఇంచ్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్‌లో 1 ఇంచ్ తీసుకున్నాం కదా! ఫ్రంట్ పార్ట్‌లో 0.75 ఇంచ్ తీసుకొని ఈ 3 పాయింట్స్ జాయిన్ చేస్తూ ఆర్మ్ హోల్ కర్వ్ యూజ్ చేసి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నా షోల్డర్ టు అపెక్స్ డిస్టెన్స్ అనేది 9.5 ఇంచ్. మనం షోల్డర్ దగ్గర అటాచ్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా యాడ్ చేసి 10 ఇంచ్‌కి నేను ఇక్కడ ఒక పాయింట్ మార్క్ చేసుకున్నా. రిఫరెన్స్ కోసం ఇలా లైన్ డ్రా చేసుకొని, ఈ లైన్ పైన నా అపెక్స్ టు అపెక్స్ డిస్టెన్స్ అనేది 6.5 ఇంచ్ దాన్ని హాఫ్ చేసుకొని 3.25 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నా. ఇక్కడ ఎంతైతే వచ్చిందో దానిలోంచి ఒక హాఫ్ ఇంచ్ మైనస్ చేసి కింద మార్క్ చేసుకోవాలి. ఇక్కడ డాట్‌కి మనం 2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అదే బ్లౌజ్ అయితే 2.5 ఇంచ్ కదా! డ్రెస్ కాబట్టి నేను 2 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. ఈ పాయింట్స్‌ని ఇలా స్కేల్‌తో జాయిన్ చేసుకొని అవతల లైన్ పైన హాఫ్‌కి మార్క్ చేసుకొని ఇలా 4 పార్ట్స్ లాగా ఇప్పుడు ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్, 0.25 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని ఈ పాయింట్స్ దగ్గర నుంచి మనం కర్వ్ ఇది షేప్ మంచిగా వచ్చేటట్టు ఇలా రిఫరెన్స్ కోసం ఆ పాయింట్స్ మార్క్ చేసుకున్నాం. ఇలా డ్రా చేసుకోవాలి. మనం ప్రిన్సెస్ షేప్ కోసం ఇది. ఇప్పుడు ఈ మెయిన్ లైన్ ఎంతైతే ఉందో నాకైతే 4 ఇంచ్ వచ్చింది ఎగ్జాక్ట్‌గా. అదే మెజర్‌మెంట్‌ని కర్వ్ పైన మెజర్ చేసుకొని ఆ 4 ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా పాయింట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ వేస్ట్ మార్క్ చేసుకోవాలి. వేస్ట్ నాది 28, 2 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసుకోవాలి. డ్రెస్ కదా! సో, దానికి డివైడెడ్ బై 4 చేస్తే నాకు 7.5 వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ మనకి 2.75 మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ 7.5 లోంచి మన వేస్ట్‌లోంచి 2.75 మైనస్ చేస్తే 4.75 వచ్చింది. అది ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. అంటే మన డాట్ మైనస్ చేయగా మన వేస్ట్ అనేది 7.5 వచ్చేటట్టు మార్క్ చేసుకోవాలి. అండ్ 2 ఇంచ్ మార్జిన్. ఇప్పుడు ఈ మార్జిన్ పాయింట్స్ 2 ఇలా జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచ్ ఇలా ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ ఉండేటట్టు ముందే ఫ్యాబ్రిక్‌ని ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఇలా 2 ఇంచ్ ఎక్స్‌ట్రా ఉండేటట్టు ఫోల్డ్ చేసుకోండి. అండ్ ఇక్కడ నుంచి 0.75 ఇలా పైకి మార్క్ చేసుకొని, ఈ పాయింట్ నుంచి దీన్ని ఇలా జాయిన్ చేసుకొని కొంచెం ఎక్స్‌టెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకోవాలి. దానికోసం నేను 2 ఇంచ్ వేస్ట్ డాట్ తీసుకుంటే దానిలో హాఫ్ 1 ఇంచ్ ఈ చెస్ట్ లైన్ పైన టేప్‌ని ఇలా 1 ఇంచ్‌కి పెట్టుకొని ఇలా ముందుకి డ్రాగ్ చేస్తే మనకి టచ్ అయిన పాయింట్ దగ్గర మార్క్ చేసుకొని, అక్కడి నుంచి 1 ఇంచ్‌లో హాఫ్ అంటే 0.5 ఇంచ్ కదా! దాన్ని అటు సైడ్‌కి కర్వ్ పైన మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుంచి మనం దీన్ని అపెక్స్ పాయింట్‌లోకి జాయిన్ చేసేయాలి. అండ్ ఇప్పుడు హాఫ్ ఇంచ్ కింద నుంచి మనకి స్టిచ్ వస్తుంది కాబట్టి, ఆ హాఫ్ ఇంచ్ కింద నుంచి ఆ కర్వ్ షేప్‌లో 1 ఇంచ్‌కి డాట్ మార్క్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ మెయిన్ లైన్ ఎంతైతే ఉందో సేమ్ అదే ఈ పక్కన లైన్ పైన మార్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకొని అది అందరికి ఫిక్స్.
ఇప్పుడు స్కేల్ పైన మన లైన్స్ అనేవి ఈ లైన్‌తో మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకొని ఇక్కడ ఒక లైన్ అండ్ అలాగే ఈ పాయింట్ దగ్గర కూడా స్కేల్‌ని దీనికి ఇలా పారలెల్‌గా పెట్టుకొని ఇక్కడ ఒక లైన్ ఇలా డ్రా చేసుకొని బాక్స్ షేప్‌లో ఇక్కడ న్యూ ఆర్మ్ హోల్ కర్వ్ ఇలా డ్రా చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మన రెడీ షోల్డర్ 3 కాబట్టి 4 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఒక 1 లైన్‌కి కొంచెం ఎక్కువ ఇలా కొంచెం క్రాస్‌గా మార్క్ చేసుకోవాలి. చేసుకోకపోయినా పర్లేదు. మనకిప్పుడు 1 ఇంచ్ డౌన్ పాయింట్ ఉంది కదా! ఆ పాయింట్ ఇలా ఈ క్రాస్‌కి మిడిల్‌లో అక్కడి నుంచి నెక్ లెంత్ అనేది 6కి మార్క్ చేసుకోవాలి. అంటే స్ట్రెయిట్ లైన్ దగ్గర నుంచి నాకు 5 ½ ఇంచ్ వచ్చింది. ఇప్పుడు నెక్ విడ్త్ అనేది నేను ఒక 3 ఇంచ్‌కి మార్క్ చేసుకొని ఇలా నెక్ డ్రా చేసుకుంటున్నాను. నేనిక్కడ నెక్ షేప్ అనేది ఫ్రీ హ్యాండ్‌తోనే డ్రా చేసుకున్నాను. మీకు కావాలంటే ఎగ్జాక్ట్‌గా ఎలా డ్రా చేశానో నేను ఒక కుర్తీ వీడియో చేశాను. అందులో నెక్ డ్రా చేయడం క్లియర్‌గా చూపించాను. సేమ్ నెక్ నేను ఇక్కడ కూడా పెట్టుకున్నాను. మీకేదైనా కన్‌ఫ్యూజన్ ఉంటే ఆ వీడియో చూడండి. ఇప్పుడు మనం ఆ ప్రిన్సెస్ కట్ డ్రా చేసుకోవడం కోసం సైడ్ ఇక్కడ ఒక ½ ఇంచ్ అనేది నేను వీడియోలో ఎలా చేస్తున్నానో గమనించండి. మనము స్టిచెస్ కోసం ఎక్స్‌ట్రా యాడ్ చేస్తాం కదా! అది ఇక్కడ నేను ఎక్స్‌టెండ్ చేసుకుంటున్నా. ఎందుకంటే మనం అక్కడ కట్ పెట్టుకోవాలి. ఈ క్రాస్ కొంచెం ఇలా ఒక 0.25 ఇంచ్ ఫ్రంట్ డ్రా చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేస్తున్నానో మీరు గమనించండి. ఇక్కడ ఇలా మనం కట్ పెట్టుకుంటే మనకి ఆర్మ్ హోల్ కర్వ్ అనేది మైనస్ చేయడానికి అది ఫోల్డింగ్ అనేది పర్ఫెక్ట్‌గా అవుతుంది. అందుకే ఇలా కట్ పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు దీన్ని ఇలా మనం ఫోల్డ్ చేసేసుకోవాలి. ఆర్మ్ హోల్ కర్వ్‌ని మైనస్ చేసేయాలి. ఆర్మ్ హోల్ డాట్‌ని. ఇలా మొత్తం ఐరన్ చేసేసుకోవాలి. ఇది నేను ఓన్లీ ఫ్రంట్ 2 లేయర్స్‌లో ఉంది కదా ఫ్యాబ్రిక్. ఓన్లీ పై లేయర్ మాత్రమే ఫోల్డ్ చేశాను. కిందది ఫోల్డ్ చేయలేదు చూడండి వీడియోలో క్లియర్‌గా. ఇలా పిన్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ కర్వ్ మైనస్ అయిపోయింది కదా! ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ కర్వ్‌ని దీంట్లోకి జాయిన్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ½ ఇంచ్ ఆ కర్వ్‌కి కిందకి మార్క్ చేసుకుంటున్నాను నేను. అండ్ ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా! దాన్ని హాఫ్‌కి మిడిల్‌కి మార్క్ చేసుకొని ఒక 0.25 కంటే 1 లైన్ ఎక్స్‌ట్రా ఇక్కడికి ఇలా మార్క్ చేసుకొని ఈ పాయింట్స్‌ని జాయిన్ చేస్తూ ఈ ప్రిన్సెస్ షేప్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు మన బ్లౌజ్ ప్రిన్సెస్ షేప్ రెడీ అయిపోయింది. కాకపోతే ఇది మనం ½ ఇంచ్ అనేది 2 పార్ట్స్‌ని జాయిన్ చేయడానికి ఎక్స్‌ట్రా మార్క్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ నేను ఈ సైడ్ పార్ట్‌ని పింక్ కలర్ చాక్ పీస్‌తో మళ్ళీ డ్రా చేసుకుంటున్నాను. అంటే ట్రేస్ చేయడం కోసం. ఇలా మొత్తం కూడా పింక్ వేరే కలర్ యూజ్ చేసి చాక్ పీస్ దీన్ని మళ్ళీ మార్క్ చేసుకుంటున్నా. ఇప్పుడు దీన్నిలా ఫోల్డింగ్ నేను ముందే ఐరన్ చేసి పెట్టుకున్నాను కదా! ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసి మనకి లైన్ అనేది గుర్తుగా ఉంటుంది ఐరన్ చేసుకుంటే. దీన్ని ఇలా రివర్స్‌లో దాని పైన బోర్లిస్తున్నాను. నేను చెప్పాను కదా! సైడ్ ఒక 2 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకోండి ఫోల్డింగ్ అప్పుడు అని. దీనికోసమే అలా ఎక్స్‌ట్రా తీసుకోవాలి. ఎందుకంటే ½ ఇంచ్ మనం యాడ్ చేయడం కోసం ఇలా మనం ఇలా ప్రెస్ చేస్తే ఆ ట్రేసింగ్స్ అన్నీ కూడా ఈ ఫ్యాబ్రిక్ పైనకొచ్చేస్తాయి. సేమ్ ఇప్పుడు అదే ప్యాటర్న్‌ని మనం ఇక్కడ డ్రా చేసేసుకుంటాము. అండ్ దీనికి మనం స్టిచ్ చేయడానికి ½ ఇంచ్ ఎక్స్‌ట్రా యాడ్ చేయాలి కదా! ఆ ½ ఇంచ్ కూడా ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను నేను. సేమ్ మనము ఆ ½ ఇంచ్ యాడ్ చేయడం కోసమే ఇదంతా ప్రాసెస్ ఇలా ఫోల్డ్ చేసాము. లేదు మీకు ఈజీగా ఉండాలంటే పేపర్ పైనే కట్ చేసేసుకోండి. ఇదంతా మీకు కష్టమైతే ఆ పేపర్ ప్యాటర్న్స్ పెట్టి అప్పుడు ½ ఇంచ్ ఎక్స్‌ట్రా లీవ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ట్రేస్ చేసుకొని ఎందుకంటే అది కిందకెళ్ళాలి కదా! మనకు కన్‌ఫ్యూజన్ లేకుండా. ఇప్పుడు దాని పైన సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇది మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు మిడిల్ పార్ట్ కూడా మనకి పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. ఈ మిడిల్ పార్ట్‌కి కూడా ½ ఇంచ్ ఎక్స్‌ట్రా అనేది స్టిచెస్ కోసం లీవ్ చేయాలిప్పుడు. ఇలా. దీనికోసమే నేను కింద కట్ పెట్టేటప్పుడు కూడా ఒక ½ ఇంచ్ ఉంచి పెట్టాను చూసారా? గమనించారా? ఆ కట్ దగ్గర నుంచి మళ్ళీ మనం ఇలా కట్ చేసేసుకోవచ్చు సింపుల్‌గా. ఇప్పుడు మనం ఈ సైడ్ పార్ట్‌ని కూడా కట్ చేసేసుకుందాం. దీనికి మనం మార్జిన్ లైన్ ఉంది కదా! దాన్ని బ్యాక్ సైడ్ కూడా వచ్చేలాగా ఫస్ట్ ట్రేసింగ్ వీల్‌తో అనుకోని మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే దీన్ని బ్యాక్ పార్ట్ పైన పెట్టి మళ్ళీ పెట్టుకోవాలి కదా! ఈ మార్జిన్ పాయింట్ దగ్గర ఈ ప్రిన్సెస్ పార్ట్ సైడ్‌ని పెట్టుకొని మార్జిన్స్ మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకొని మనం దీన్ని ట్రేస్ చేసుకోవాలి సైడ్స్. ఈ కింద అండ్ ఈ పైన ఇలా ట్రేస్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఆర్మ్ హోల్ కర్వ్‌లోకి జాయిన్ చేసేసుకొని, కింది మార్జిన్ పాయింట్ నుంచి నేను ఇలా స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేసేస్తున్నాను. దీన్ని కూడా కట్ చేసేసుకుందాం. మన ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు కుర్తీకి కింద బాటమ్ నేను లైనింగ్ కట్ చేస్తున్నాను. ఇలా 2 లేయర్స్‌లో ఫోల్డ్ చేసుకున్నాను ఫ్యాబ్రిక్‌ని. వెడల్పనేది ఎంతుండాలంటే ఆ బ్లౌజ్ పీస్ ఉంది కదా! 4 లేయర్స్ ఫోల్డ్ చేస్తే ఆ 2 లేయర్స్ ఉండేటట్టు ఉండాలి.
ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది మనం జాయిన్ చేస్తాం కదా! దానికోసం ఎక్స్‌ట్రా ఒక లైన్ డ్రా చేసుకున్నాను. అండ్ హిప్ లెంత్ అయితే నేను పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి 20 ఇంచ్‌కి మార్క్ చేసుకుంటున్నాను. టాప్ పార్ట్ అలా పెట్టుకొని, ఇప్పుడు ఈ లైన్ పైన నా హిప్ రౌండ్ 35 దానికి 2 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసుకొని డివైడెడ్ బై 4 చేస్తే నాకు 9.25 వచ్చింది. అది మార్క్ చేసుకున్నా. అండ్ 1 ఇంచ్ మనం సైడ్ స్లిట్ స్టిచ్ చేస్తాం కదా! ఇప్పుడు మనం బాటమ్ లెంత్ మార్క్ చేసుకోవడం కోసం టేప్‌ని 13 ఇంచ్ యోక్ పార్ట్ కాబట్టి ఈ లైన్ పైన టేప్ 13 ఇంచ్ దగ్గర పెట్టుకొని, నేను ఫుల్ లెంత్ అనేది 46 సో ఇది లైనింగ్ కాబట్టి 45కి మార్క్ చేసుకొని, ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకిక్కడ ఈ 1 ఇంచ్‌తో కలుపుకొని ఎంతుంటుందో సేమ్ అదే మెజర్‌మెంట్ కింద గూడా మార్క్ చేసుకొని, స్కేల్‌తో ఈ పాయింట్స్‌ని జాయిన్ చేసేసుకోవాలి. ఈ 1 ఇంచ్ మార్జిన్ కూడా మనం ఇలా జాయిన్ చేసుకొని ట్రేసింగ్ వీల్‌తో ట్రేస్ చేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ వేస్ట్ మనం డాట్ మైనస్ చేశాక ఉన్న 7.5 ఇంచ్ అండ్ 2 ఇంచ్ మార్జిన్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డాట్ మైనస్ చేసిన తర్వాత మనకి ఎగ్జాక్ట్‌గా ఇలా సైడ్ కూడా జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు చూడండి ఇలా డాట్ మైనస్ చేసిన తర్వాత మనకు కరెక్ట్‌గా సరిపోతుంది. అండ్ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కూడా ఇలానే 4 లేయర్స్‌లో ఫోల్డ్ చేసుకొని అండ్ ని ఇక్కడ లవ్ సింబల్స్ అనేవి పైన లేవు కాబట్టి కింద ఒక లైన్ డ్రా చేసుకొని నా యోక్ పార్ట్ లెంత్ ఫుల్ లెంత్‌లోంచి మైనస్ చేస్తే నాకు 33 ఇంచ్ వచ్చింది. దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని యాస్ ఇట్ ఈస్‌గా ట్రేస్ చేసుకుంటున్నాను. మన లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్‌ట్రా వస్తుంది అంతే. తర్వాత ఈ ప్రిన్సెస్ కట్ ప్యాటర్న్స్‌ని కూడా లైనింగ్స్‌ని పెట్టుకొని యాస్ ఇట్ ఈస్‌గా మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కూడా కట్ చేసేసుకున్నాను నేను. బ్యాక్ పార్ట్ ఒక్కటే కొంచెం ఎక్స్‌ట్రా కట్ చేసుకున్నా. ఫ్రంట్ అయితే యాస్ ఇట్ ఈస్‌గా కట్ చేసుకున్నా. తర్వాత పేపర్ పేస్టింగ్‌ని ఇలా 2 లేయర్స్‌లో ఫోల్డ్ చేసుకొని బ్యాక్ నెక్ పెట్టుకొని ఇక్కడ నుంచి 1 ఇంచ్ డ్రా చేసుకోవాలి. బ్యాక్ నెక్ ట్రేస్ చేసుకున్న తర్వాత కిందకి మనకు కావాల్సిన డీప్ పెట్టుకోండి. మీకు కావాల్సిన డీప్. తర్వాత 3 ఇంచ్ విడ్త్ పెట్టుకొని హాఫ్ ఇంచ్ ఇలా పైకి పెట్టుకొని కర్వ్ లాగా డ్రా చేయండి కింద. తర్వాత ఇక్కడ ఒక 0.25 ఇంచ్ ఇలా లైన్ డ్రా చేసుకొని, అక్కడి నుంచి మనము ఈ కర్వ్స్ అనేవి పెట్టుకోండి స్కాలప్ డిజైన్ లాగా. అప్పుడే మనకి స్టిచ్ చేశాక ఆ షేప్ అనేది బాగా వస్తుంది. డైరెక్ట్‌గా పెట్టేయకండి. ఇప్పుడు దీన్ని మొత్తం కట్ చేసుకొని, దీన్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి మొత్తం. చేసుకుని ఎడ్జెస్ అన్నీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకొని రెడీ చేసుకోండి. బ్యాక్ పార్ట్‌కి నెక్ కూడా కట్ చేసేస్తున్నాను నేను. తర్వాత దీనికి బ్యాక్ పార్ట్‌కి నెక్ కట్ చేసేసాను. తర్వాత లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్‌ని మనం ఇలా పెట్టుకొని, కొంచెం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకొని, మొత్తం కట్ చేసుకొని, ఇలా కట్స్ పెట్టుకొని, టర్న్ చేసుకొని, పైన గూడా ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి. మన నెక్స్ అనేవి రెడీ అయిపోతాయి. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్‌కి ప్రిన్సెస్ పార్ట్‌ని అటాచ్ చేస్తున్నాను. తర్వాత లైనింగ్‌ని కూడా సెపరేట్‌గా అటాచ్ చేస్తాను. ఆ తర్వాత చూడండి ఇక్కడ లైనింగ్‌ని కూడా సెపరేట్‌గా అటాచ్ చేసేసాను. తర్వాత లైనింగ్‌ని రాంగ్ సైడ్‌లో పెట్టుకొని, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్‌ని రైట్ సైడ్‌లో పెట్టుకొని, సెంటర్‌లో ఎగ్జాక్ట్‌గా మన ఈ నెక్ కూడా మిడిల్‌కి మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకొని, స్టిచ్ చేసుకొని, టర్న్ చేసుకోవాలి. పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. నెక్ రెడీ అయిపోతుంది. తర్వాత మనం ఈ లైనింగ్‌ని అటాచ్ చేసేసుకున్నాను గమ్ తోటి బాటమ్. తర్వాత షోల్డర్స్ అటాచ్ చేసుకొని, నేను హ్యాండ్స్ చూపించలేదు ఇందులో. హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసేసుకోండి. తర్వాత ఈ బాటమ్‌ని మన ఈ సెంటర్ పాయింట్ దగ్గర పెట్టుకొని అప్పుడు అలా స్టిచ్ చేయాలి. అప్పుడే సైడ్స్ అనేవి మనకి ఎగుడు దిగుడు అవ్వకుండా ఉంటాయి. తర్వాత కొంచెం ఎక్స్‌ట్రా ఏమైనా వస్తే ఫోల్డింగ్‌లో తేడా అది నేను కట్ చేసేస్తున్నాను. తర్వాత మనం సైడ్స్ అటాచ్ చేసేసుకోవాలి. మొత్తం ఇలా మనం ఏదైతే మార్జిన్ ముందే మార్క్ చేసుకున్నామో ఆ మార్జిన్ మొత్తం అటాచ్ చేసేసుకోవాలి. ఆ మార్జిన్ పైన ఇలా స్టిచ్ వేసేసుకొని, కింద మనము హిప్ లైన్ దగ్గర స్టిచ్ స్టాప్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మన మెషిన్‌లో లూజ్ స్టిచెస్ సెలెక్ట్ చేసుకొని, 2 జాయిన్ చేసుకుంటూ 1 ఇంచ్ తోటి ఎండ్ వరకు స్టిచ్ వేసుకొని, ఇప్పుడు 2 లేయర్స్ కూడా ఫ్రంట్, బ్యాక్ సెపరేట్‌గా ఇలా చేసుకొని, మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సైడ్ స్లిట్స్ అనేవి చాలా నీట్ ఫినిషింగ్ వస్తాయి. అండ్ హిప్ లైన్ దగ్గర కట్ పెట్టుకోవాలి ఇలాగా. అప్పుడే అది మంచిగా ఫోల్డ్ అవుతుంది. తర్వాత అటు సైడ్ కూడా మార్జిన్ లైన్ పైన ఇలా స్టిచ్ వేసుకొని సైడ్ స్లిట్ స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. అంతే దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో గనుక నచ్చితే హెల్ప్‌ఫుల్ అయితే నాకు ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ తర్వాత కూడా మీరు ఏ వీడియోస్ మీకు కావాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.